హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ చూసే ముందు మనకు నిన్న ఈవినింగ్ ఎస్బీఐ నుంచి 6,100 అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే ఈ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. డిగ్రీ అర్హతతోటి వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా పోస్టల్ ఏజెంట్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రెండు వీడియోస్ ఎవరైనా చూడకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. వెళ్ళి చూసి వాటికైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను కనుక దాంట్లో జాయిన్ కండి. ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో అంగన్వాడీ టీచర్కి సంబంధించి మనకు మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు అంగన్వాడీ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ కలర్లో ఉంటుందో అక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చినట్టు చూసుకోవచ్చు. సో మిగతా డిస్టిక్ నుంచి మనకి ఎక్కడైతే ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. చాలామంది అడుగుతున్నారు మా డిస్టిక్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా ఆయా డిస్టిక్ల అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం ఒక డిస్టిక్ తర్వాత మరొక డిస్టిక్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఏమైనా వేరే డిస్టిక్ సంబంధించి వచ్చినప్పుడు మన ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మనకు నిన్న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మొత్తం మనకు 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ వివరాలు కూడా సో కింద నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీరు ఇక్కడ వేకెన్సీ ఉంది, వేకెన్సీ అండ్ రోస్టర్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. దీనిలో మీకు ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. టోటల్గా మనకు 135 వేకెన్సీస్. అవి వచ్చేసి మనకు అంగన్వాడీ టీచర్లు వచ్చేసి దాదాపుగా 36 వేకెన్సీ ఉన్నాయి భూపాలపల్లి అదేవిధంగా మహాదేవ్పూర్ డివిజన్స్ కింద. అంగన్వాడీ ఆయాకాలు వచ్చేసి 43, 40 టోటల్గా 83 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్స్ కనుక చూసుకుంటే 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా చూసుకుంటే మనకు 135 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఆ విలేజ్కి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు, మ్యారేజ్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 21 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ డేట్ వచ్చేసి మనకు 1st 7th 2021 అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఏజ్కి సంబంధించి. సో ఖచ్చితంగా మ్యారేజ్ అయితే ఉండాలి. అండ్ ఆ విలేజ్లో దీనికి సంబంధించినటువంటి వేకెంట్ అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ డేట్ కనుక చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th 7th అంటే ఈ నెల 15th వరకు మాత్రం లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ఈ వివరాలు క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే మీరు అప్లై చేసుకోండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో రీసెంట్గా మనకు జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పివి నరసింహారావు యూనివర్సిటీ అదేవిధంగా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ను ఇస్తున్నట్లు ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించి మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి వాటిని ఇప్పుడు ఎడిట్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి డేట్ వచ్చేసి ఈ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంటే దాదాపుగా 5 days అయితే టైం ఇస్తున్నారు. సో ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఇప్పుడు వీటిని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ 16th అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇవి జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వయో సడలింపు ఏదంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఏపీపీ నోటిఫికేషన్పై అభ్యంతరం, సడలింపు ఇవ్వకుంటే తీవ్ర అన్యాయం, వయో పరిమితి పెంచాలని అభ్యర్థులు డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఏజ్ అనేటువంటిది వయో సడలింపు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వయో పరిమితి పెంచకుండానే 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ పోస్టుల నోటిఫికేషన్ గత ఏడేళ్లుగా ఇవ్వలేదు. ఈసారి తమకు వయో సడలింపు ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోతామని చెప్పి చెప్తున్నారు. అంటే 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కనుక వయో సడలింపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం ఉద్యోగార్థుల విషయంలో మాత్రం వివక్ష చూపుతుంది అని ఆరోపిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వయో సడలింపు ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి అడ్వకేట్లు హెచ్చరించినట్లు ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇది మనకైతే దీనిలో అయితే ఎటువంటి ఏజ్ సడలింపు ఇవ్వలేదు. మనకు 34 ఇయర్స్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నిరుద్యోగులు. ఎందుకంటే మనకు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, చాలామంది అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. సో వాటికి సంబంధించి ఏజ్ సడలింపు అనేది ఇవ్వాలి. గత 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ ఆ డిపార్ట్మెంట్లో లేవు కనుక ఏజ్ సడలింపు ఇవ్వకుంటే చాలామంది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ప్రతి నోటిఫికేషన్కు ఖచ్చితంగా ఏజ్ సడలింపు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్లో పీఆర్టీ అదేవిధంగా బీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. దీనిలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్టులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పీఆర్టీ తెలుగు కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈడీ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ 40 సంవత్సరాల పురుషులకు, 50 సంవత్సరాల స్త్రీలకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. శాలరీస్ కనుక చూసుకుంటే 21,250 రూపీస్ వరకు అయితే చెల్లిస్తారు. టీజీటీ పోస్టులకు కనుక చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ, ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఆర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఇక్కడ 45 ఇయర్స్ ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కు, ఫీమేల్ క్యాండిడేట్కు 55 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. ఇక్కడ శాలరీస్ కనుక చూసుకుంటే 26,250 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం కనుక చూసుకుంటే మీకు ఇక్కడ రిటర్న్ టెస్ట్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వేదిక అంటే దీనికి సంబంధించినటువంటి వెన్యూ కనుక చూసుకుంటే సెక్యూరిటీ కార్యాలయం, డిఐఈ కాలనీ, డి సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 1 నుంచి 10 సిలబస్తో ఎడ్సెట్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రవేశ పరీక్షలో మార్పులు, కామన్ సిలబస్ ఎగ్జామ్, కేయూవీసీ ప్రొఫెసర్ టి రమేష్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇప్పటి వరకు డిగ్రీ సిలబస్ను ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఆధారంగా తీసుకొని ఎడ్సెట్ 2021 నిర్వహించనున్నట్లు మనకు కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి టి రమేష్ గారు అయితే చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు బీఈడీ ఎంట్రెన్స్లో మౌలిక మార్పులు చేసినట్లు తెలిపారు. ఎడ్సెట్ 2021 విధానంలో వచ్చినటువంటి మార్పులను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించినట్లు చూడవచ్చు. సో దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అండ్ వివరాలు అయితే ఎడ్సెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనం చూసాం, అంతకుముందు మనం డిగ్రీని ఆధారంగా చేసుకుని సిలబస్ ఉండేది. ఇప్పుడు 1 to 10th క్లాస్ ఆధారంగా కూడా మనకి ఎడ్సెట్ 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా ఇక్కడ వెబ్సైట్లో పొందుపరిచారంట. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే విద్యా వాలంటీర్లను రిన్యూవల్ చేయండి అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు తెలంగాణలో దాదాపుగా 12,000 మంది విద్యా వాలంటీర్లు అయితే ఉన్నారు. గత 15 నెలలుగా రిన్యూవల్ చేయకపోవడంతో ఉద్యోగాలు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే తమకు రిన్యూవల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివానంద స్వామి కోరారు. సో ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇందరెడ్డికి కార్యాలయంలో ఇచ్చినట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు. ఇంకా అదే కాకుండా లాస్ట్ సెట్ దరఖాస్తుల పొడిగింపు, ట్యూషన్ ఫీజులో 10,000 వరకు మాఫీ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా ఇస్రోలో విఎస్ఎస్సిలో జేఆర్ఎఫ్ల ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆల్రెడీ మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేశాను. సో ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే మనకు స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనకు ల్యాబొరేటరీకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు సంబంధిత విభాగంలో ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా యూజీ నెట్ గేట్ అర్హత సాధించినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇంకా కొన్ని ప్రవేశాలకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ బీపీసీఎల్లో 168 అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ వీటికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్లో అయితే చూసాం. అండ్ ఇక్కడ బీపీఎల్ మనకి ఏదైతే భారత్ డైనమిక్ లిమిటెడ్కి సంబంధించి కూడా నేను మన ఛానల్లో ఇవి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే షేర్ చేశాను. సో మరొకసారి నేను షేర్ చేస్తాను. ఎవరైనా చూడకుండా చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే వెబ్సైట్లో టాస్ మెమోలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు తెలంగాణలో సార్వత్రిక విద్యాపీఠంలో ఏదైతే మనకు ఓపెన్ ఇంటర్ అండ్ 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను అయితే నేను రిలీజ్ చేశారు. సో దీని యొక్క లింక్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూసుకోకుండా దానిలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అదేవిధంగా మెమోస్ కూడా పొందుపరచడం జరిగింది. ఎవరైనా ఉంటే వాటిని అయితే చెక్ చేసుకోండి. లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ పంచాయతీల సాయంతో ఆన్లైన్ క్లాసులు అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే
టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మార్గదర్శకాలు జారీ చేసినటువంటి విద్యాశాఖ. సో కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల విషయంలో కనీస సదుపాయాలు లేనటువంటి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అయితే కల్పించింది. ఇందులో భాగంగా మనకు టీవీలు, అదేవిధంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేనటువంటి ఎవరైతే గ్రామీణ విద్యార్థులు ఉంటారో వారికి గ్రామ పంచాయతీల ద్వారా ఈ సదుపాయాలను కల్పించాలని చెప్పేసి మనకు విద్యాశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వాటికి సంబంధించి క్లాసుల వివరాలు కూడా మనకు నిన్న ఏదైతే టీశాట్లో ఈ క్లాసుల వివరాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్, అదేవిధంగా మనకు అంగన్వాడీ టీచర్కి సంబంధించిన పీడిఎఫ్ యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూడండి. అదేవిధంగా ఎస్బీఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో దాంట్లో జాయిన్ కాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.